హాయ్ గైస్, మా ఫ్రెండ్స్లో కానీ కొంతమంది అడిగారు ఏమనంటే ఎందుకన్నా నువ్వు షేక్ ఖాదర్ డ్రైవర్ అని పెట్టావు అంటే డ్రైవర్ అని తీసేయన్నా అంటే వద్దు, అది కష్టంగా ఉండాలి, ఎందుకంటే చేసే పని అదే కాబట్టి అని చెప్పి అన్నాను. దానికి ఆ పేరు పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే డ్రైవర్ అని పెట్టడానికి రీజన్ ఏంటంటే 2018లో నేను విజయవాడలో డ్యూటీ చేస్తున్నప్పుడు ఒక అమ్మాయి పరిచయం అయింది. చాలా మంచి అమ్మాయి, చాలా మంచి ఫ్రెండ్స్, వేరేలా కాదు. అమ్మాయి పరిచయం అయినప్పుడు ఏమైందంటే మాకు ఒక వారం రోజులు, ఒక 15 రోజులు బాగా మాట్లాడుకున్నాం. డైలీ ఫోన్ చేసేది, నేను చేసేవాడిని, మెసేజ్ ఇలా జరిగింది. జరిగాక ఏమైందంటే తను నన్ను అడగలేదు, నేను తనకు చెప్పలేదు. ఎందుకంటే అమ్మాయి నాకు ఫేస్బుక్ ద్వారా పరిచయం అయింది. నా ఫేస్బుక్లో ఆల్రెడీ ఉంటుంది డ్రైవర్, కస్టమ్స్ కమిషనర్ డ్రైవర్ అని. ఆల్రెడీ నేను ఎక్కడ పని చేసినా అక్కడ ఖచ్చితంగా నేను ఆ బోర్డులో పెట్టుకుంటా. సో ఆ అమ్మాయి చూడలేదేమో, మరి కొద్ది రోజులు అలవాటు అయ్యాక నేను సరే ఒకసారి కలుద్దామంటే మా సారు నేను బయటకు వెళ్తున్నా అంటే మనం ఈవినింగ్ బయటకు వెళ్దాంరా, కార్ తీసుకుని వెళ్ళి తొందరగా పని చూసుకుని వచ్చాయన్నాడు. సో ఆ కార్ మీద ఏముంటుందంటే ప్రిన్సిపల్ కమిషనర్ అని బోర్డు ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి. సో ఆ అమ్మాయి ఏమంటుందంటే బండి నాదేనేమో, లేదంటే నేను వాళ్ళ దాంట్లో మా రిలేటివ్స్ ఎవరైనా సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నారేమో అని అడిగితే కాదు, అంతా అయిపోయింది, తిన్నాము అంతా అయిపోయాక తను అడిగింది ఎవరైనా మీ రిలేటివ్స్ ఉన్నారా అని. లేదండి, ఎందుకు అడిగారంటే లేదు ఇట్లా మీరు గవర్నమెంట్ వెహికల్ వేసుకొచ్చారు కదా అంటే లేదు నేను డ్రైవర్గా చేస్తున్నా అన్న. ఖతం, ఫోన్ లేదు, మెసేజ్ లేదు, ఏమీ లేదు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే డ్రైవర్లు అంటే మరీ ఎంత చులకన్నా. పేరు వృత్తి ఒకటే, కాకపోతే చేసేవాళ్ళందరూ ఒకటే. ఒక్కసారి డ్రైవర్ అనేవాడు కానీ పైలట్ అనేవాడు కానీ అందరూ వన్స్ ఆగిపోతే ఎక్కడ జీవితాలు అక్కడ స్తంభించిపోతాయి. ఇది ఒక్కటి తెలుసుకోండి. ఎందుకంటే డ్రైవర్ని ఎప్పుడు ఎక్కడ చిన్నచూపు చూడకండి. వాళ్ళు గాల్లో ఎగరేస్తారు పైలట్ అనేవాళ్ళు, మేము భూమి మీద ఎగరేస్తాం, అంతే. అంతకుమించి పెద్ద తేడా ఏం లేదు. దానికి మీరు డ్రైవర్ అనగానే ఇది చేసి మీ ఇష్టం, మాట్లాడండి మాట్లాడకపోండి, అది మీ ఇష్టం. కానీ ఎదుటివాడు వృత్తిని చూసి తక్కువ చేసి మాట్లాడటం అయితే కరెక్ట్ కాదు. అలాగే అందుకే నేను ఆ రీజన్ తెలుసుకొని నేను పెట్టాల్సి వచ్చింది. నేను రీసెంట్గా 26th ఈవినింగ్ బయటికి వెళ్ళినప్పుడు అనుకోకుండా హైదరాబాద్లో నాకు అమ్మాయి కనపడింది. మన రోడ్ నెంబర్ 2 టీడీపీ పార్టీ ఆఫీస్ దగ్గర స్కూటీ మీద. నేనప్పుడు వేరే వాళ్ళు మా ఫ్రెండ్ కార్లో నేను బయటికి వెళ్తున్నా. సడన్గా ఇట్లా చూసేసరికి తను అని నేను చూసా. మీరు విజయవాడ కదా, నేను పేరు అడిగితే అవును అంది. నేను మాట్లాడాను. ఇంకా ఎక్కడ చేస్తున్నావు అంటే ఇక్కడ చేస్తున్నా అంటే నువ్వు ఎక్కడ చేస్తున్నావు అంటే నేను ఇక్కడ రిసెప్షనిస్ట్గా చేస్తున్నా అనింది ఫలానా ఆఫీస్లో. ఇప్పుడు గట్టిగా మాట్లాడితే రిసెప్షనిస్ట్ కన్నా కూడా డ్రైవర్ శాలరీనే ఎక్కువ. సో మహాభారతంలో కృష్ణుడు అంతటోడే అన్నాడు ఏమనంటే రథసారథిని అంగరక్షకుణ్ణి కించపరచరాదు అని. రథసారథి అంటే డ్రైవర్లు, అంగరక్షకుడు అంటే గన్మెన్, బాడీగార్డ్, వాళ్ళు ఎవరైనా కావచ్చు. సో జీవితంలో ఈ ఒక్క విషయం తెలుసుకోండి, ఎవరిని తొందరగా తక్కువ అంచనా వేయద్దు, వాడు వృత్తిని అవమానించి మాట్లాడద్దు.